యేసయ్య నామములో ఈ బైబిల్ పట్టణమును సమర్పించి దాంతోపాటు మన అందరినీ విడివిడిగా దేవునికి సమర్పించి మాట్లాడే మర్మములు రహస్యములు అన్నీ కూడా మనకందరికీ మీకు నాకు మన అందరికీ వినాలి. అది మన విని దాన్ని గైకొని జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు ఇష్టపడిన జీవితం మన జీవించాలని తండ్రి అయిన మీకే మొరబెట్టుచు దానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇవ్వమని మొరబెట్టుచు ఇచ్చిన దానికి కృతజ్ఞత స్తుతులు తెలుపుతూ మహిమ ఘనత ప్రభావమని మీగా ఆరోగిస్తూ ఈ బైబిల్ పట్టణంలో ఏదన్నా మాకు అర్థం కాకుండా చేయాలని సాతాను ప్రయత్నంలో అన్నిటినీ యేసయ్య నామములో ఇచ్చనమే వెలగొట్టుచు మరి ఒకసారి మహిమ ఘనత ప్రభావమని తండ్రిని మీగే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇక్కడ మీరు అందరూ చూస్తుంటారు 7 vials ఆఫ్ గాడ్స్ రాత్ అని ఉంది. రాత్ అంటే కోపం, ఆంగ్రీ, ఉక్రద అంటే కోపం కన్నా ఇంకో మెట్టు పై స్థాయి ఉక్రద. ఇక్కడ వయల్స్ అన్నా లేదు బౌల్స్ అన్నా, ఏది వయల్స్ అన్నా ఇంగ్లీష్లో బౌల్స్, BOWLS బౌల్స్ అన్నా రెండు ఒకటే. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో బౌల్స్ అని వాడింటారు, కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వయల్స్ అని వాడింటారు. తెలుగులో దానికి ఒకే అర్థం పాత్రలు అని. అంటే 7 పాత్రల తీర్పు, దేవుని యొక్క ఉక్రద పగ, దేవుని యొక్క ఉక్రద 7 పాత్రల మూలంగా పంపుతున్నారు. 7 దేవదూతలు దాన్ని పట్టుకొచ్చి భూమిపైన పోస్తారు. అది ఈరోజు మనం చూస్తున్నాం. దాంట్లో 6 పాత్రల తీర్పు ఈరోజు చూసేస్తాం, సరేనా? సో ఇది ఎక్కడ ఉంది అంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 16 వచనంలో వరకు మనం చూస్తాం ఈరోజు. దాంట్లో 6 పాత్రల తీర్పు వరకు మనం చూస్తాం. ఒకటి తర్వాత ఒకటి చాలా ఘోరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎంతవరకు చూసాం, ఈ తీర్పు ముందు యేసయ్య ముద్రల తీర్పు నుంచి మొదలుపెట్టాడు కదా. మొదటి ముద్ర, రెండవ ముద్ర అని 7 ముద్రలు అయింది. 7వ ముద్ర విప్పేటప్పుడు ఏమైంది, ఇంకా బూరల తీర్పు మొదలైంది కదా. బూరల తీర్పు ఇప్పుడు మొదలైతే బూరలు 7 బూరలు, 7వ బూర మరి మ్రోగేటప్పుడు మరి పాత్రల తీర్పు మొదలైంది, సరేనా? ఇప్పుడు ఆ సమయం ఉన్నాం. అంటే 7 శ్రమల కాలంలో ముందే 3.5 సంవత్సరములు పాస్ అయిపోయింది కదా. 3.5 సంవత్సరం అయిన తర్వాత రెండో 3.5 సంవత్సరం మనం ఎంట్రీ వచ్చాం, ఎప్పుడో వచ్చాం. సరే, ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు 7వ బూర మ్రోగిన తర్వాత ఒకటి తర్వాత తండ్రి దేవుని యొక్క ఉక్రద 7 దేవదూతల దగ్గర పాత్రలాగా ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటొకటి భూమి పైన పోస్తుంటారు. దాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీలో ఎంతమందికి గ్రాండ్ ఫినాలే అని వినింటారు? గ్రాండ్ ఫినాలే అని వినింటారు కదా, వినింటారు. అంటే దీనికి అర్థం ఏంటి? ఇంకా అంటే మ్యాచ్ జరిగింది, మ్యాచ్లు వాళ్ళు ఎలా ఆడుకున్నారు అన్నీ జరిగింది. అప్పుడు ఒక సెక్షన్ తరఫున ఒక ఫైనల్ జరుగుతుంది. ఇలా చాలా సెక్షన్లు ఉంటుంది, ఫైనల్ జరుగుతుంది. ఈ ఫైనల్ అన్నీ జరిగి ఓ 10 టీం వస్తారు. ఆ 10 టీములు మరీ ఆడుతారు. అన్నీ ఆడిన తర్వాత మరొక సెమీఫైనల్ వస్తుంది కదా, వినుంటారు మీరు. సెమీఫైనల్ అయిన తర్వాత దాంట్లో 2 టీంలు వస్తుంది. దాని తర్వాత ఏముంటుంది, ఫైనల్ వస్తుంది. ఫైనల్కి తర్వాతనే ఇంకా విన్నర్ రన్నర్ ఎవరని చెప్తారు కదా. మనం మాట్లాడేది అన్నిటికన్నా పైన అంటే ఏంటంటే ఈ లోకం ఉంది కదా, ఈ లోకం ముగింపు అని చెప్పడానికి గ్రాండ్ ఫినాలే అంటున్నాం. అంటే దీనితో ఈ 7 పాత్రల తీర్పుతో ఇంతవరకు ప్రకటన గ్రంథంలో మనం ఏమేమి చూసామో ఇవన్నీ ఒక కొలిక్కొచ్చి వస్తుంది, ఒక ముగింపుగా వస్తుంది. 7 పాత్రల తీర్పు అయిపోతే ఇంకా దాని తర్వాత ఏది లేవు, దీంతో అయిపోతుంది. అందుకని దీనికి గ్రాండ్ ఫినాలే. ఈ గ్రాండ్ ఫినాలే దేనికోసం, ఏదో ఒకటి ఉంటుంది కదా. దేనికోసం గ్రాండ్ ఫినాలే అంటే ఇది అవ్వేటప్పుడు రారాజు దిగుతాడు. యేసయ్య రావడానికి ఇది అన్ని ముగింపుకు తీసుకెళ్తుంది.
అంటే ఈ 7 పాత్రల తీర్పు ఒక ఉద్దేశం, చాలా ఉద్దేశములు ఉన్నాయి. దాంట్లో ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే యేసయ్య రావడానికి దారి సిద్ధపడుతుంది. దారి సిద్ధపరచడానికి ఈ 7 పాత్రల తీర్పు జరుగుతుంది అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఉదాహరణ చూద్దాం. ఈ 7 పాత్రల తీర్పులో ఒక్క ఉదాహరణ. దేనికి ఉదాహరణ దేనికంటే యేసయ్య రావడానికి ఇవన్నీ సిద్ధపడుతుంది అని దీనికోసం ఉదాహరణ ఎక్కడి నుంచి చూడబోతున్నాం? ఇప్పుడు ఏదైతే వాక్యభావం ఉందో దీంట్లోనే మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఇదే ప్రకటన 16 12వ వచనం చదవండి. ప్రకటన 16 12. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఓకే, ఇప్పుడు చూడండి, తూర్పు నుంచి మహాసైన్యము అని చెప్పబడింది కదా. ఓకే, అది ఎక్కడ వస్తుందని చూద్దాం. ప్రకటన 16 చదవండి. ఒక 4 వచనం తర్వాత మరి చదవండి. 16 హెబ్రీ భాషలో హార్మెగిద్దో అని చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వల్లే వచ్చుచున్నాను. అది కాదు, అది 15 ఇంగ్లీష్ లో. ఓకే, 16 అయిపోయింది. చూసారా, తూర్పు నుండి వచ్చిన మహా సైన్యమును ఎక్కడ పోగు చేశారంట? హార్మగెద్దోను అనే ఒక స్థలంలో, ఎబ్రేయ పదంలో వచ్చేసి హార్మగెద్దోను అనే ఒక స్థలంలో పోగు చేయడానికి వచ్చారంట. వాళ్ళు రావడానికి 16-12 ఏం చదివాం? 16-12 యూఫ్రటీస్ అనే మహానది ఏమైందంట? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? 6వ దేవదూత 6వ పాత్రలో ఉండే దేవుని ఉక్రతను పోస్తే ఉండే నీళ్ళన్నీ ఎండిపోయింది. ఎందుకంటే తూర్పు దేశం అంటే తెలుసా మీకు? ఏ దేశం అని? తూర్పు దేశములు అంటే ఏ దేశం అని తెలుసా మీకు? తూర్పు దేశం, మిడిల్ ఈస్ట్ అంటే మధ్య నుంచి వస్తుంది కదా. తూర్పు దేశాలు అంటే చైనా ఉంది కదా, ఆ ప్రాంతాలు అన్ని తూర్పు దేశాలు, ఒక్క దేశం కాదు, తూర్పు దేశాలు. ఇప్పుడు మహాసైన్యము కలిగిన ఆ సైన్యము ఎక్కడి నుంచి వస్తుందంట? తూర్పు దేశాల నుంచి వస్తుంటే వాళ్ళకి ఈ యూఫ్రటీస్ అనే మహానది ఉంది కదా, ఇది అడ్డుపడుతుంది. ఇప్పుడు వాళ్ళు దాటాలంటే ఎలా దాటుతారు? అంత మహాసైన్యం అంటే ఒకరిద్దరు కాదు కదా, కోట్ల మంది. ఎంతమంది? కోట్ల మంది. ఎన్ని కోట్ల మంది చెప్పాలో మీకు దీని ముందే చదివాం మనం. 20 కోట్ల మంది. ఎంతమంది? 20 కోట్ల మంది. ఎంతమంది ఉంటారు? అంతమంది రావాలంటే, సైన్యం రావాలంటే దానికి ఆ యూఫ్రటీస్ నది దాంట్లో ఉంటే నీళ్లు అడ్డుగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ 6వ దేవదూత ద్వారా పాత్రని ఆయన ఉక్రతనిచ్చి పోస్తే ఆ ఉక్రత అక్కడ పడితే, దేవుని ఉక్రత అక్కడ పడితే నీళ్ళు ఎండిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యూఫ్రటీస్ మహానదిని దాటి ఎక్కడికి వస్తున్నారంట? ఇస్రాయెల్లో ఉండే హార్మగెద్దోన్ అనే ఒక స్థలముకు వాళ్ళందరూ పోగు చెయ్యబడ్డారు. ఉందా మీకు? ఓకే, ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వద్దాం. వీళ్ళందరూ అక్కడ హార్మగెద్దోన్ అనే స్థలముకు ఎందుకు వెళ్తున్నారు? ముగింపు వచ్చిందేనా? ఆర్మగెద్దానే ముగింపు, ఇంకా దాని తర్వాత ఇంకేం లేదు. ఏమన్నా ఉందా? ఆర్మగెద్దోని తర్వాత, యుద్ధం తర్వాత ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఆర్మగెద్దోని యుద్ధం అందరూ సిద్ధపడుతుంటే ఎవరు వస్తారు? రారాజు దిగుతాడు. అదే ముగింపు కదా, అదేనమాట. ఈరోజు మనం చూడబోయే 1, 2, 3, 4, 5, 6 ఈ 7 ఈ పాత్రల తీర్పు అన్ని కూడా దేనికి సిద్ధపడుతున్నారంటే యేసయ్యని రమ్మని చెప్పడానికి, అన్ని సిద్ధం చేయడానికి, మార్గము సరళం చేయడానికి ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇది మనం వచ్చేసి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ దేవుని ఉగ్రత అలా ఈ 6-7 పాత్రల తీర్పు ఉన్నాయి కదా. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, ఒక పాత్ర తీర్పు అయిన తర్వాత ఇంకో పాత్ర రావడానికి ఎక్కువ టైమే ఉండదు, కొద్ది టైమే. ఎందుకంటే 3.5 సంవత్సరంలో అన్నీ అయిపోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం 3.5 సంవత్సరం లోపల వచ్చాం. 3.5 సంవత్సరం లోపల వచ్చాం. ఇప్పుడు వచ్చి 6 నెలలు అయిందా, సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా కూడా మనకు తెలియదు. అర్థమైందా? ఆల్రెడీ వచ్చాం అంటే ఇప్పుడు ముగింపుకు రావాలంటే ముగింపుకు చాలా దగ్గరలో మనం ఉన్నాము అని అర్థం. సరేనా? మనంటే మనం కాదు,
బైబిల్ పట్టణంలో మనం ఉన్నాం. అర్థమైందా? ఎందుకంటే అక్కడ మనం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మీకు అవ్వనవ్వను మీకే అనిపిస్తుంది ఉండకూడదని. ఈరోజు బైబిల్ పట్టణంలో ఒక ట్విస్ట్ కూడా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది చాలా మంది బోధకులు మీకు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకే సరిగ్గా అర్థం కాకుండా ఉండొచ్చు, అందుకని చెప్పరు. ఎందుకంటే ఇంతవరకు ఈ 12 సంవత్సరాలు నేను ఎక్కడ వినలా. ఇదే ప్రకటన బైబిల్ పట్టణం వచ్చేసి నేను ఇద్దరి దగ్గర బాగా తేటగా విన్నాను. ఓకే, కరోనా టైంలో చెప్పారనమాట, విన్నాను. బట్ అంత ఇదిగా చెప్పలా. ఈరోజు దేవుడు మనకి అది కూడా బయలుపరుస్తున్నారు. చూద్దాం, ఒకటి తర్వాత మనం చూద్దాం. ఇక్కడ ఈ 7 పాత్రల తీర్పు ద్వారా దేవుని ఉగ్రత భూమిపైన పడుతుంది కదా, ఒకటి తర్వాత వచ్చి పడేటప్పుడు ఇది మనకి ఏం చెప్తుంది? ఇది ఒక విషయం మనకు తేటగా చెప్తుంది. ఏం తెలుసా? అది దేవుని యొక్క ఆ ఉగ్రత, ఆ తీర్పు ఈ 7 పాత్రల ద్వారా వచ్చిన దానికి ఫైనల్గా జరగబోయేది ఏంటి? యేసయ్య రావడం అనేది ఖాయం. ఇప్పుడు ప్రకటన 16:1 చదవండి. మరియు చదివేటప్పుడు మీరు చెప్పిన వెంటనే నేను చెప్తాను కదా, నేను చెప్పిన వెంటనే 2 సెకండ్లు ఆగి మరి మీరు చదవండి. ఎందుకంటే నేను చెప్తున్నప్పుడే మీరు చదివేస్తే ఆ పదం నాకు అర్థం కావట్లేదు, అందుకని చదవండి. మరియు ప్రకటన 16:1 మరియు వీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఇప్పుడు మీరు సురుక్కైన వారైతే నాకు ఒకటి చెప్పాలి. ఈ వచనంలో ఒక విషయం ఉంది, మీరు చురుకైన వాళ్ళంటే మీరు చెప్పగలరు. ఏముంది ఆ వచనంలో? ఆలయం రూపం నుంచి, ఇక్కడ కాదు పరలోకంలో, ఆలయం రూపం నుంచి ఒక స్వరం వస్తుంది. ఆ స్వరంను యోహాన్ గారు, ఈ బుక్ రాశారు కదా, యోహాన్ గారు వింటున్నారు ఆలయం రూపం నుంచి. ఆ స్వరం ఏంటి? ఆ దేవుని ఉగ్రతను పట్టుకున్న 7 పాత్రలు పట్టుకున్న దేవదూతలు 7 ఉన్నారు కదా, ఈ 7 ఆ స్వరం ఏం చెప్తుందంట? మీరు దేవుని ఉగ్రత కలిగిన ఈ పాత్రలను వెళ్ళి భూమిపైనే పోయొచ్చు అని చెప్పేసి వచ్చింది. ఆ స్వరం ఎవరిది? అంటే చురుకైన వాళ్ళు ఎవరు లేదా? ఆన్లైన్లో వాళ్ళు ఏమన్నా అర్థమైందా? తీర్పు ఆయన నుంచే వచ్చేది. ఇప్పుడు మనం దీని ముందు చదువుకుంది, ఇప్పుడు చదివింది వాతావరణం పెట్టి మనం మాట్లాడితే లోపల ఉండేది ఎవరు? లోపల ఎవరో ఉండే ఆ స్వరం వస్తుంది కదా, లోపల ఎవరున్నారు? ఎవరు? ఎలా చెప్తున్నారు తండ్రిని? ఎక్సలెంట్, అది మాట. 15వ అధ్యాయంలో చివరి వచనంలో ఏం చదువుకున్నాం మనం? 7 దేవదూతలు బయటికి వచ్చిన తర్వాత ఆలయమును కప్పుకునింది ఏంటి? దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమ అక్కడ కప్పుకుంటే ఎవ్వరు లోపల వెళ్ళలేరని చదువుకున్నామా, ధ్యానం చేసాం కదా. ఇప్పుడు లోపల ఎవరున్నారు కదా? దేవుడు తప్పితే ఇంకోరు లోపల వెళ్ళారు కదా. సో దేవుడే ఉన్నారు. అక్కడి నుంచి స్వరం వస్తుందంటే తండ్రి అనే దేవుడు ఒక్కరే. ఇప్పుడు తండ్రే చెప్తున్నాడు 7 దేవదూతలతో, నా ఉగ్రతను, అంటే దేవుని ఉగ్రతను పట్టుకునే 7 దేవదూతలారా వెళ్ళి నా ఉగ్రతను మీరు భూమిపైన పోయండి అని చెప్పేసి. అర్థమైందా మీకు? అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. 16:2 చదవండి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు
నమస్కారం చేయవారికిని నమస్కారం చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. చెడ్డ పుండు పుట్టెను. ఆమేన్. ఓకే, ఇక్కడ చెడ్డ పుండు అని చెప్పేసి తెలుగులో ఉంది కదా. ఈ తెలుగులో ఉండే చెడ్డ పుండు వచ్చేసి భయంకరమైన అర్థం ఉంది. మీరు ఆలోచన చేయండి. దేవుడు మన జీవితంలో మనల్ని సరిదిద్దాలని మనకు శోధనలు ఇస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. మీకు అర్థమైందా నేను చెప్పేది? ఇది అర్థం అవ్వాలంటే మీకు శోధనలు దేవుడు ఇచ్చి ఉండాలి. ఇది అర్థం ఉండాలంటే దేవుడి దగ్గర నుంచి శోధనలు వచ్చిండాలి. అది దేవుడి దగ్గర నుంచే వచ్చిందని మీరు కూడా గుర్తెరిగి ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ శోధనలే మనం తట్టుకోలేము, అలా ఉంటుంది. అంటే తట్టుకోలేమంటే అంత భయంకరంగా తట్టుకోలేమని కాదు, అదే మనకి చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇప్పుడు దేవుడు నాశనం చెయ్యాలి అని ఓ గుంపును ఆయన ఉక్కరత పంపిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ చెడ్డ పుండు ఉంది కదా, అది దానికి ఎన్ని చెప్పొచ్చు తెలుసా? చెప్తాను చూడండి. ఇక్కడ ఈ చెడ్డ పుండు అనేసి ఉంది కదా, దీనికి గ్రేక పదం వచ్చేసి హెల్కాస్ అనేసి ఉంది. ఏమనుంది? హెల్కాస్ అనేసి ఉంది. ఈ హెల్కాస్కి ఇంగ్లీష్లో అర్థం వచ్చేసి సప్యూరేటెడ్ వూండ్. ఏంటి? సప్యూరేటెడ్ వూండ్ అంటే దానికి ఏమర్థం అంటే పస్ అంటారు కదా, తెలుగులో ఏమంటారు? చీము. ఓకే, ఇది పెద్ద పుండయ్యి దాంట్లో చీము ఉంటే ఎలా ఉంటుంది? ఆ చీమ కారుతుంటే ఎలా ఉంటుంది? అలాంటి పుండు అని అర్థం. చెడ్డ పుండు అని చెప్పాం కదా, అలాంటి పుండు. ఇది తెలుగు నుంచి మన ఇంగ్లీష్ గ్రేక్ అని మాట్లాడాము. దీనికి తర్వాత అదే పుండు అగ్లీ అనేసి ఉంది ఇంగ్లీష్లో. అగ్లీ అంటే చాలా అసహ్యంగా అని ఉంది కదా, దానికి ఏమర్థం అంటే దీంట్లో గ్రేక భాష దానికి ఇవ్వబడిన అర్థం వచ్చేసి అది చాలా ఘోరమైన పుండు. ఆ పుండు ఎవరైనా వస్తే అది స్లోగా మరణానికి తీసుకెళ్తుందంట. మామూలు పుండు అది, దాని తెలుగులో చెడ్డ పుండు అని సింపుల్గా చెప్పేశారు. సరే, ఇప్పుడు ఎన్ఐవి వెర్స్ ఉంది కదా, ఎన్ఐవి ట్రాన్స్లేషన్ ఉంది కదా, ఎన్ఐవి ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే ఆ పుండు ఇంకా బాధాకరం అవుతుంది, ఇంకా ఘోరం అవుతుంది, అంటే పోను ఇంకా భయంకరంగా ఉంటుంది నుంచి ఎన్ఐవి చెప్పింది. న్యూ అమెరికన్ స్టాండర్డ్ ఎన్ఏఎస్ ఆ బైబిల్ ఏం చెప్తుందంటే ఆ పుండు వచ్చినట్టుగా వచ్చి పెద్దదవుతుంది ఇంకా పెద్దదవుతూనే ఉంటుందంట. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ పుండు మరణానికి తీసుకెళ్తుంది. దీని అన్నిటికన్నా పైన నొప్పి తట్టుకోలేరంట. అది దేవుని ఉగ్రత. అర్థమైందా మీకు? ఇది ఏ దేవదూత? మొదటి దేవదూత దేవుని ఉగ్రత పోస్తే అలా అయింది. సరే, ఇప్పుడు చూస్తే ఇది ఈ మొదటి దేవదూత పోసిన ఈ దేవుని ఉగ్రత ఉంది కదా, ఈ ఉగ్రత ఆ టైంలో భూమిలో ఉండే అందరిపైన రాదు. ఎవరిపైన వస్తుందంటే ఆ వచనం ఏం చెప్పింది? ఎవరిపైన వస్తుంది? ముద్ర వేసుకున్న వాళ్ళకు, ఇంకోటి వాడి ప్రతిమకు, అంత్యక్రీస్తు ప్రతిమ ఉంది కదా, వాడి ప్రతిమ కన్నా ఎవరైతే నమస్కారం చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ శిక్ష. అర్థమైందా మీకు? సరే, 16:3. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. పీనుగ రక్తము వంటిది ఆయను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. ఇది మీకు అర్థమై ఉంటుంది కదా, చాలా ఈజీ అయిన తెలుగే. అంటే ఇక్కడ ఏముందంట, రెండో దేవతతో వచ్చి దేవుని ఉగ్రతను రెండో పాత్రల నుంచి పోసేటప్పుడు దేని పైన పడింది? సముద్రముల పైన పడింది కదా. సముద్రములు పైన పడితే దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళ రక్తమన్నీ, ఆ ఉగ్రత వాళ్ళ రక్తమన్నీ ఎలాగైపోయింది? పీనుక రక్తం వలె అని అయిపోయింది. ఇప్పుడు మనిషి చచ్చిపోయాడు అనుకోండి, మనకి సైన్స్ చెప్తుంది ఇక్కడ, సరేనా? సైన్స్ ఏం చెప్తుందంటే ఓ మనిషి చచ్చిపోతే 4 hours 4 గంటల టైం వచ్చేసి కొంచెం మూమెంట్ ఉంటుంది లోపల. అంటే ప్రాణం పోయినా కానీ ఆ మూమెంట్ వచ్చేసి ఉంటుంది. అర్థమైందా? 4 గంటలు అయిన తర్వాత ఆ రక్తం ఏమవుతుంది తెలుసా?
తెలుసా? మీరు చదివారు కదా. ఆ, అంటే ఆ రక్తం వచ్చేసి గడ్డలైపోతుంది. ఏమవుతుంది? గడ్డలైపోతుంది. మీకు కరెక్ట్ మీకు అర్థమైతే చెప్పాలంటే, ఇప్పుడు ఒక సూది పెట్టి గుచ్చారనుకోండి, బయటికి రక్తం వస్తుంది. రక్తం వస్తూనే ఉండదు. ఏమవుతుంది? వచ్చి కాసేపు ఎండిపోతుంది. దాని అర్థం ఏంటి? బయటికి వస్తే అది క్లాట్ అవుతుంది, అంటే గడ్డలు అవుతుంది. ఇది రక్తం. ఇప్పుడు ఈ రెండవ పాత్ర ఆ దేవుని ఉక్కరద వచ్చేసి సముద్రం పైన పడితే, సముద్రంలో ఉండేది అన్ని కూడా ఏమైపోయింది? ఒకటి చచ్చిపోయింది, ఇంకోటి ఆ సముద్ర నీళ్ళన్నీ రక్త గడ్డలైపోయింది. రక్తము గడ్డలైపోయింది. ఇప్పుడు రక్తం గడ్డలైపోతే దాని నుండి జంతువులన్నీ బతుకుతుందా? అందుకే అన్ని చచ్చిపోయింది అని చెప్పేసి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలాంటి ఒక దీని ఎప్పుడు కూడా ఈ లోకం చూసింది లేదు. ఇలాంటిది ఎప్పుడు కూడా లోకం ఇంతవరకు అలా చూసింది లేదు. ఎందుకంటే అక్కడ బ్లడ్ ఎండిపోతుంది, రక్తం ఏమవుతుంది? ఎండిపోతుంది. అలాంటిది ఇక్కడ అంటే సముద్ర నీళ్ళంతా గడ్డలు కట్టిపోతే, డ్రై అయిపోతే ఏమవుతుంది? రోగం నుండి అలాగే బిగిసిపోదు, మొత్తానికి అది పోతుంది. ఓకే, ఇప్పుడు దాంట్లో ఉండేది అన్నీ కూడా పోయినట్టే అయిపోయింది కదా. మరి ఇక్కడ చూడండి, ఒక తేడా చూడండి. ఇది రెండో పాత్ర తీర్పు కదా. మరి రెండో బోర్ల తీర్పులో మీకు గుర్తుంటే, మనం ఆల్రెడీ ధ్యానం చేసి ఇచ్చాం. రెండో బోర్ల తీర్పు, సెకండ్ ట్రంపెట్, రెండో బోర్ల తీర్పులో మనం చూస్తే ఇలాగే ఆ బోర మ్రోగిన వెంటనే సముద్రపు నీళ్ళన్నీ రక్తంగా మారిపోయింది అని మనం చూసాం, మీకు గుర్తుంటే. సరేనా? సముద్ర జలమంతా రక్తముగా మారిపోయింది. చూడండి, రక్తముగా మారిపోయింది అని చెప్పదీనికి రక్తం పీనుగ లాంటి రక్తంలాగా అయిపోయింది. నీ తేడా ఉందా లేదా? పీనుగ లాంటి మనిషి రక్తం అయిపోయిందంటే అక్కడ గడ్డలు కట్టిపోయింది. మరి రెండో బొర మోగేటప్పుడు అది ఏమైంది? నీళ్ళు రక్తముగా మారింది. అంటే నీళ్ళు అక్కడ రక్తముగా నీళ్ళలాగే ఉంది, గడ్డలు కట్లా. మరి ఇప్పుడు ఏమైంది? దేవుని ఉక్కరదా? ఆలోచన చేశారా? గడ్డలైపోయింది. ఎవడు బతుకలేడు. దాంట్లో ఏది ఉన్నా కానీ, మనిషి ఉన్నా కానీ, జంతువు ఉన్నా, ఏది ఉన్నా కానీ పోవాల్సిందే. అది 16:4 మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. మీకు రెండో దూతకును మూడో దూతకును తేడా ఉంది. మూడో దూత ఏం చేసింది తెలుసా? మూడో దూత దేవుని ఉక్కరద దేనిపైన పోసింది? కాదు, నదుల పైనను జలధారుల పైనను ఉంది. అంటే జలధారులు అని ఎప్పుడు చెప్తాం? దేనికోసం చెప్తాం? తాగే నీళ్ళకే జలధారులు అంటాం. నదుల నుంచి నీళ్లు మనం శుద్ధం చేసి ఏం చేస్తాం? తాగుతారు. జలధారులు అంటే బావిలు, చిన్న చిన్న చెరువులు ఉన్నాయి కదా, చెరువులు, ఇంకా ఈ పంపు కొడతాం కదా, అది అన్ని. అంటే తాగే నీళ్ళు ఎక్కడెక్కడెక్కడతో ఉందో అవన్నీ పోయినప్పుడు దేవుడి ఉక్కరద వచ్చింది. ఓకే, వచ్చి ఏమైంది? తాగే నీళ్ళు రక్తమైంది, గడ్డలు కట్ల. అర్థమైందా మీకు? గడ్డలు కట్ల. ఓకే, ఇప్పుడు మీరు సురుకైన వాళ్ళైతే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి నాకు. ఇప్పుడు తాగే నీళ్ళంతా రక్తముగా మారిపోయింది. అర్థమైందా? ఏం చేస్తారు? ఇప్పుడు తాగాలి, ఏం చేస్తారు? వాళ్ళకుండే ఒకే ఆప్షన్ ఏంటి? ఆ రక్తంగా మారిన వాటర్ కాదు, అది రక్తం. ఆ రక్తంనే తాగాలి. ఇక్కడ వేరే దారి లేదు. సరే, ఈ సంఘటన దీని ముందు ఒకసారి ఐగుప్తులో జరిగింది. ఎప్పుడు? ఇశ్రాయేల్ జనాంగం బానిసలు ఉన్నారు కదా, అప్పుడు దేవుడు తెగులు పంపించాడు కదా. దేవుడు తెగులు పంపిస్తే అక్కడ తాగి నీళ్ళని రక్తంగా అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు అశోక్ ఐడియా చెప్పాడు కదా, అదే చేశారు వాళ్ళు. వర్షం కాదు, వాళ్ళు బావితో వేరు. ఏం చేశారు? బావితో వేరు. ఎందుకంటే అక్కడ ఉండే నదుల్లో పైన పడింది, తర్వాత ఏంటి బావుల్లో పైన, అన్నిట్లో పడి రక్తమైపోయింది. మరి భూమి నుంచి తవ్వితే, అందుకని వాళ్ళు బావిలు తవ్వి ఏం చేశారు? నీళ్ళు ఇది చరిత్రలో ఇది నిజం. అంత అర్థమైందా? మరి ఇక్కడ దానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకు తెలుసా?
ఈ మూడో దేవదూత దేవుని ఉగ్రతను పోసేటప్పుడు ఏమైంది తెలుసా మీకు? అన్నిట్లో పడింది, బావిల్లో పడింది, అన్నిట్లో పడింది. మరి ఏం తవ్వినా కానీ అక్కడ వచ్చేది ఏంటి? రక్తమే వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, వాళ్ళ రక్తాన్ని తాగాల్సిందే, వేరే ఆప్షనే అది లేదు. మరి ఇక్కడ చూసారా మీరు, ఈ ఆప్షన్ లేదు, వాళ్ళ రక్తమే తాగాలి అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పాలి, వేరే ఆప్షనే లేదు అనేటప్పుడు ఇది దేని మనకి చెప్తుంది చెప్పండి? అసలే 7 ఏళ్ళ శ్రమల కాలం, 7 సంవత్సరంలే, 3.5 సంవత్సరం అయిపోయి 3.5 సంవత్సరం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు రక్తం అక్కడ, నీళ్ళు అక్కడ, తాగిన అన్ని రక్తం అయిపోయింది. ఇప్పుడు అన్ని రక్తం అయిపోతే ఎన్ని రోజులు తాగి బతుకుతారు? అంటే 7 ఏళ్ళ శ్రమల కాలంలో ఎక్కడున్నట్టు? దగ్గర వచ్చామా? ఇంకో 2-3 నెలలు అంతే. ఏది మూడవ దేవదూత దేవుని ఉగ్రత పోసేటప్పుడే ఇంకా 2-3 నెలలే. అంటే ఉండే వాళ్ళందరూ దీనే తాగాలి. దీన్ని తాగితే ఏమవుతుంది? ఇప్పుడు కొంచెం మీరు కల్పనా శక్తి మీకు ఉంటే కొంచెం ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మీరు తాగే నీళ్ళు మీకు లేదు, దానికి బదులు రక్తం ఉంది. ఇంకా తప్పదు, కావాలని చచ్చిపోము కదా. నేను రక్తం తాగని చచ్చిపోతారేమన్నా కదా? బతుకులనిగా చూస్తారు. ఓకే, దీని ముందు నీళ్ళు కొంచెం తెల్లగా ఉంది, ఇప్పుడు ఎర్రగా ఉందని తాగుతాం అంతే. తాగమా? ఇది రక్తం తాగితే ఎన్ని రోజులు ఉంటారండి? అలా లాగుతుంది కదా. ఎంతవరకు ఉంటుంది? 1-2 నెలలు లాగితే చాలా చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. సో చాలా ముగింపుగా మనం వచ్చేసాము. సరే, ఇప్పుడు మీరు ఆలోచన చేయొచ్చు, అంటే దేవుడు అంత భయంకరమైన దేవుడా, తాగిన నీళ్లు కూడా రక్తంగా పెట్టి అందరినీ తాగిస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన కృప కనికరం ఏమి లేదా అంటే దాని ఆన్సరే 16, 5, 6, 7 చదవండి. 3 వచనాలు 5, 6, 7. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండు పవిత్రుడా దేవుడు పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము తాగనిచ్చితివి. ఇది దేవుని తీర్పు. అర్థమైందా? అంటే రెండో దేవదూత కానీ మూడో దేవదూత కానీ ఈ పనులు దేవుని ఉగ్రతను తీసుకొచ్చి చేసే ఈ పనులన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు? దేవుని బిడ్డలను, పరిశుద్ధులను, అంటే మీరు నేను, తర్వాత ప్రవక్తలను ఎక్కడి నుంచి? కయ్యూన్ నుంచి. ఆలోచన చేయండి, దేవుని సృష్టి కయ్యూన్ నుంచి చంపడానికి మొదలుపెట్టారు. ఎవరు? వీలే, మనుషులే. దాంట్లో మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళపైన దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది? దేవుని పరిశుద్ధులకును అలాగే దేవుడు పంపిన ప్రవక్తల రక్తమును వీళ్ళు కాచారు. వీళ్ళు అంటే ప్రతీకారం వీళ్ళు తీసుకున్నారు. వాళ్ళందరినీ చంపారు. వీళ్ళు చంపి వాళ్ళ రక్తమును చూశారు కదా. అందుకని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రతీకారం తీర్చుకున్నాడు. నా బిడ్డలను, నేను పంపిన ప్రవక్తలను మీరు అలా చేశారు కదా, ఇదిగో నా ఉగ్రత తీసుకోండి అని చెప్పేసి అలాగా పంపిస్తున్నారు. అర్థమైందా మీకు? అందుకని ఇది చదవండి మంక. దీనికి వారు పాత్రులే. ఎవరు? ఎవరికైతే ఈ శిక్ష పడిందో, ఈ మొదటి ఇంకోటి దీన్ని చాలా పెద్ద విషయం తెలుసా? మొదటి దేవదూత దేవుని ఉగ్రతను పోసేటప్పుడు ఆ పుండ్లు వచ్చింది కదా, 1-2 పెద్ద పెద్ద పుండ్లు అని చెప్పి మాట్లాడాం కదా, అది యేసయ్య వచ్చే వరకు వాళ్ళకి అలాగే ఉంటుంది. అర్థమైందా మీకు? రెండో దేవదూత బ్లడ్ గడ్డలు కట్టిందా, అది యేసయ్య వచ్చే వరకు అది కొనసాగుతుంది. మూడో దేవదూత దేవుని ఉగ్రత పోసేటప్పుడు నీళ్ళు రక్తంగా మారింది, దానే తాగాలి కదా, యేసయ్య వచ్చే వరకు తాగాల్సిందే. అంటే ఈ పాత్ర తీర్పు ఏమేమి జరుగుతుందో అది జరిగిన క్షణం నుంచి యేసయ్య వచ్చే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఉండాలా? అది అర్థమైందా? మామూలుగా ఉండదు. ఆ పీరియడ్ మామూలుగా ఉండదు. దేవుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు? ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఈ వచనంలో ఇంకోసారి చదవండి నుండి. ఇప్పుడు 5, 6, 7 సహోదరి ఇంకోసారి చదువుతుంది. దీంట్లో ఒక మర్మం ఉంది. అది ఓపెన్ సీక్రెట్ అక్కడ ఉంది. అర్థమైందా? మీరు ఎవరు కనుక్కుంటారని చూద్దాం. చదవండమ్మా.
అప్పుడు ఆ, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు పవిత్రుడా, ఓకే పరిశుద్ధుల రక్తమును ఓకే ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు ఉమ్, తీర్పు తీర్చి ఉమ్, వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఉమ్, దీనికి వారు పాత్రులే. ఆ, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక ఉమ్, నీవు న్యాయవంతుడవని ఉమ్, జలముల దేవదూత చెప్పగా వింటిని. ఉమ్. చాలు, వచ్చేసింది, మర్మం ఉంది. చెప్పండి ఏమని, చెప్పండి ఏమని, ఎవరిని అర్థమైందా? ఏమర్థమైంది? నేను అడిగే ప్రశ్నకి సమాధానం మీకు చెప్పాలి అర్థమైంటే. ఏమర్థమైంది? ఇది ఓపెన్ సీక్రెట్. దీని ముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను మీకు. కాదు కాదు ఆ, చెప్పండి. కొంచెం అలా అలా బ్రెయిన్ ట్రిగ్గర్ చేయండి, మైండ్ అలా 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 తీసి కొంచెం పని చేయనివ్వండి. ఏముంది అక్కడ? ఏముంది? జలముల దేవదూత. దానికి అర్థం ఏంటి? నేను ఎన్నిసార్లు చెప్పింటాను, గాలికి ఒక దేవదూత, అర్థమైందా? నీటికి ఒక దేవదూత, ఇంకా దుమ్ము ధూళి ఏదైనా కానీ దేవదూత లేకుండా ఏ పని జరగదన్నానా? ఇక్కడ రుజువు దొరికిందా? నేను అప్పుడు చెప్పేటప్పుడు ఆనోకు బుక్ చదవమన్నా, చూసారా? ప్రకటన గ్రంథంలోనే మనకు రుజువు దొరికింది. జలముల దేవదూత. అదేంటి జలముల దేవదూత? ఈ 3 వచనాలను జలముల దేవదూతకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఇప్పుడు చూడండి, జలముల దేవదూత అంటే దాని అర్థం ఏంటంటే నీటి అన్నిటికి పైన ఒక దేవదూత ఏముంటాడు? ఆ నీటి సంబంధించిన అన్ని విషయములకు ఆయన్నే అధికారం కలిగిన వాడు. ఆ దేవదూత అధికారం కలిగిన వాడు. అర్థమైందా? పైనుంచి ఒక నీటి చుక్క, ఒక్క చుక్క కింద పడాలంటే తన అనుమతి లేకుండా పడదు. ఆ హక్కు దేవుడు ఆ దేవదూతకు. అలాగా కోట్లాది మంది దేవదూతలను దేవుడు నియమిస్తే ఈరోజు ఈ లోకం కానీ ఇంకా ఎన్నో ఆకాశ గగనములు ఉన్నాయే, అన్ని ఈరోజు జరుగుతున్నాయి. ఇవందరూ తండ్రిని దేవుడి దగ్గర మీటింగ్ వెళ్ళాలి. అప్పుడు సాతానుడు వెళ్తాడు. ఎందుకు? ఈ భూమిని ఏలేవాడు సాతాను కదా, అందుకని. ఈ భూమి లాంటి ఎన్నో కొన్ని కోట్ల కొడుతున్నాయి, అంతమంది రావాల్సిందే. దేవుడు అందరితో మాట్లాడతాడు, సాతానుతో మాట్లాడలేదా? ఏంటి ఇటు వచ్చావు, ఏం జరుగుతుంది అడగలేదా? అలాగే. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ప్రకటన 16:8-9 చదవండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. 9 కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఓకే. ఈ వచనంలో, ఈ 2 వచనంలో ఏమి మనకి తేట కనిపిస్తుందంటే, ఇది దేవుని ఉక్కరద అనేది అక్కడి నుంచి తెలిసిపోయింది వాళ్ళకి. ఇది దేవుని ఉక్కరదా అని వాళ్ళకి తెలిసిపోయింది. ఎంతమంది మీరు కరోనా టైంలో అలా నన్ను చూడండి, బైబిల్లో ఏం లేదు, అక్షరాలే ఉంటాయి, నన్ను చూడండి. ఇప్పుడు ఎంతమంది మీరు కరోనా టైంలో అన్యులు చెప్పిన మాట విన్నారు? దేవుని ఉక్కరదా ఇది. ఎంతమంది విన్నారు? నాకైతే బోల్డ్ ముందు వచ్చి చెప్పారు. దేవుడు ఊరుకుంటాడా? ఏమేమి చేసాం మనుషులు మనం, అన్ని నాశనం చేసాం. ఆయన ఒకటి సిద్ధపరిచి చేస్తే అన్ని నాశనం చేసాం. దేవుడు ఊరుకోలేదు అని చెప్పేసి అంతమంది మాట్లాడారు ఒక కరోనాలు. అర్థమైందా? మరి ఇప్పుడు 7 ముద్రల తీర్పు ఈ భూమి అనుభవించింది. 7 బోర్ల తీర్పు భూమి అనుభవించింది. 1వ పాత్ర, 2వ పాత్ర, 3వ పాత్ర, ఇప్పుడు 4వ పాత్ర తీర్పు. 4వ పాత్ర తీర్పులా ఏమవుతున్నారు వాళ్ళు? ఇది దేవునిచ్చే వస్తుందని చెప్పేసి అప్పుడు కూడా చూడండి, వాళ్ళు మారు మనసు పొంది దేవుని మహిమపరచలేదు కానీ ఏం చేశారంట? దేవదూషణ చేశారు, దేవుని దూషించారు వాళ్ళు. అప్పుడు కూడా అర్థమైందా మీకు? అది ఈ లోకం. ఓకే. ఇప్పుడు ఈ 4వ దేవదూత పట్టుకొచ్చిన దేవుని ఉక్కరదను దేనిపైన పోసింది? సూర్యుని మీద పడింది. సూర్యుని మీద పడితే సూర్యునికి ఏమి ఆజ్ఞ వెలువడింది తెలుసా?
సూర్యుడు మామూలు కాదు, మామూలు వేడి కాదు. తెలుగులో మీరు చదివితే మీకు ఏం పెద్దగా అనిపించదు. ఇక్కడ ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏం తెలుసా? చాలా అంటే సియర్డ్ అనే ఒక పదం వాడబడింది. సియర్డ్ అనే పదముకు గ్రేక పదంలో కోమాటిట్సో, గ్రేక పదంలో కోమాటిట్సో అంటే దాని ఏమర్థం అంటే చాలా తీవ్రంగా ఇప్పుడు ఒక ఫోర్స్గా మంట వచ్చి చర్మంలో తగిలితే ఏమవుతుంది? కాలిపోతుందా? అది సూర్యుడి నుంచి వచ్చే వేడిమి అనేది. మీకు వేడిమి అనేసి ఏదో ఉంది అక్కడ తెలుగులో, తీవ్రమైన వేడిమి అని ఉంది కదా. ఓకే, ఈ తీవ్రమైన వేడిమికి దానికి అది జరిగితే ఏం చేస్తే తెలుసా? ఆ అగ్ని వచ్చి మనిషి చర్మంలో పడితే అది ఏమవుతుందని చెప్పడం మీకు? పైనుండే చర్మం కాలిపోతుంది, లోపలుండే మసులు ఉంది కదా, ఆ మసిల్స్ వచ్చేసి పుండవుతుంది, దాని లోపలుండే ఎముక కూడా పుండైపోతుంది. అది అగ్ని చేసే పని. అగ్నిలో ఓ మనిషి ఉంటే అది. ఇప్పుడు అలాంటి దగించు అగ్ని అక్కడి నుంచి వచ్చి వాళ్ళకి మనుషులకు ఏమవుతుంది? అది పడుతుంది. మామూలుగా ఉంటుందా నొప్పి? చర్మం కాలిపోయింది, దాని తర్వాత ఉండే ఫ్లెష్ ఉంది కదా, మాంసం డ్యామేజ్ అయింది. అది డ్యామేజ్ అయ్యి దాని రూపం ఉండే ఎముక డ్యామేజ్ అవుతుంది. అది అలాంటి ఆజ్ఞ సూర్యునికి ఇవ్వబడింది. మరి ఇంత వచ్చినా కానీ వాళ్ళు మారు మనసు పొంది ఇది దేవుని ఉక్కరదా, మరి దేవుడి దగ్గర మలుకోవాలి రావాలని వాళ్ళు అనిపించలేదు. కానీ ఏం చేస్తున్నారు? ఆ దేవదూషణ అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇంకా దూషిస్తున్నారు. అది ఓకే. ఇప్పుడు ప్రకటన 16, 10, 11. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచు ఉండరి. అందుకు తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకముందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. చూసారా? 8, 9లో కూడా అదే చూసాం, మారు మనసు. ఇప్పుడు చూడండి, ఈ ప్రకటన 16, 8, 9 వచనంలో వచ్చే వరకు దేవదూషణ చేసింది ఒక్కడే ఒకడు. చెప్పగలరా ఎవరని? ఒక్కడే ఒక్కడు, సాతానుడు మాత్రమే దేవదూషణ చేస్తాడు. మరి ఇప్పుడు చూడండి, అక్కడ ఉండే జనాలు కూడా చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇది 4వ దేవదూత ఉగ్రత పోసింది కదా, అక్కడి నుంచి జనాలు కూడా ఏం చేస్తున్నారు? దేవుని దూషిస్తున్నారు. మామూలుగా ఉంటుందా దేవుని దూషిస్తే? ఏదన్నా చేయొచ్చు, కానీ దేవదూషణ అస్సలు పనికిరాదు. అది అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు చూసారా? ఓకే, ఈ 5వ దేవదూత దేవుని ఉగ్రత ఎక్కడ పోసింది? క్రూలో. అది 4. 5వ దేవదూత దేవుని ఉగ్రతను పోసింది ఎక్కడ? క్రూర మృగం యొక్క సింహాసనం మీద. ఈ క్రూర మృగం ఏది? అంత్యక్రీస్తు, సాతానా? ఇప్పుడు 12వ అధ్యాయంలో క్రూర మృగం చూసాం, 13వ అధ్యాయంలో ఇంకో క్రూర మృగం చూసాం. 12వ అధ్యాయంలో క్రూర మృగం అనేది సాతాను, 13వ అధ్యాయంలో క్రూర మృగం అనేది అంత్యక్రీస్తు. ఇప్పుడు మాట్లాడేది ఏ క్రూర మృగం? సాతానుడు. సాతాను సింహాసనం పైన ఏమైంది? 5వ దేవదూత దేవుని ఉగ్రతను పోసింది. ఇప్పుడు సాతాను సింహాసనం అనగానే సాతాను రాజ్యం, ఇంగ్లీష్లో కింగ్డమ్ అని వాడబడింది. అర్థమైందా? సాతాను సింహాసనం అంటే సాతాను కూర్చుండే స్థలం, బట్ ఇంగ్లీష్లో వాడబడిన పదం కింగ్డమ్ అంటే రాజ్యం. అంటే సాతానుకి రాజ్యం ఎక్కడ ఉంది? చెప్పగలరా ఎవరన్నా? సాతానుకి రాజ్యం ఎక్కడుంది? సరే, నేను దీని ముందు మనం ధ్యానం చేసిన బైబిల్ పట్టణంలో ధ్యానం చేసిన కొన్ని వచనములు చదివిస్తాను, మీకు గుర్తొస్తుందని చూద్దాం. సరేనా? ప్రకటన 17, 9, 10, 11, 12, 13 చదవండి. ప్రకటన 17, 9 నుంచి 13 వరకు మీరే చదివండి. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు.
కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండునదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. అయిపోయిందా? 12 వరకు చదవండి. 13 చదవండి. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ క్రూర మృగమునకు అప్పగింతురు. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా? ఏం గుర్తొచ్చింది చెప్పండి మీరు. ఏం గుర్తొచ్చింది? తేటగా ధ్యానం చేసాం మనం. సరే, నేను చెప్తా, టైం లేదు కాబట్టి. ఇప్పుడు 7 తలలు 7 కొండలు కదా, స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఇది రోమా పట్టణం అని మనకు తెలుసు కదా, రోమా పట్టణం అని మనకు తెలుసు. 7 కొండలు కలిగిన పట్టణం రోమా పట్టణం అని మనకు ముందే తెలుసు, మనం ధ్యానించున్నాం. సరే, ఇప్పుడు 5 రాజ్యములు పోయింది, 5 రాజ్యములు పోయింది, 6వది ఉంది, 7 ఇంకా రాలా అని అంటే ఈ 5 రాజ్యములు ఏది? ఒకటి ఐగుప్తు, 2వది బబులోను, 3వది మాదియ పారసీక, 4వది గ్రేక, 5వది రోమా. అయిపోయిందా? ఈ 5 పడిపోయింది, మధ్యలో ఒకటి వదిలేసాం. ఓకే, ఇప్పుడు మొదటిది ఐగుప్తు, 2వది సిరియాలు అప్పుడున్నారు వాళ్ళు, 3వది బబులోను, 4వది మాదియ పారసీక, 5వది గ్రేక, 6. ఓకే, 5 పడిపోయింది, 6వది అప్పుడు ఉంది. ఎప్పుడు? అపోస్తలుల యోహాను అప్పుడు రాసేటప్పుడు 6వది ఉంది, రోమా సామ్రాజ్యం ఉంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా కుప్పకూలిపోతుంది, అది కూడా ఇప్పుడు పోయింది. ఈ 2000 సంవత్సరంలో అది కూడా పోయింది. మరి 7వది ఇంకా రాలా కదా. ఈ 7వది ఏది అని చూస్తే అదే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం. 10 మంది రాజులు ఉన్నారు కదా, ఈ 10 మంది రాజులు కలిపి పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం 10 మందిల రాజు. ఇది మనకు తెలుసు. మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అదే చూస్తున్నాము. ఇక్కడ ఏం చూస్తున్నామంటే సాతాను సింహాసనం ఎక్కడుంది దీంట్లో కదా. ఓకే, ఇప్పుడు ఈ 7 మొదట్లే సాతాన్ వచ్చేసి ఈ 7 ఒకడై ఉన్నాడు. ఆ తర్వాత వాడే 8 అయ్యాడు. అదే కదా చెప్పింది. ఎలాగైందంటే 7 మనకు తెలుసు కదా, 5 ఆ సమయంలో 5 పోయింది, 6 రోమా సామ్రాజ్యం ఉండింది, ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు 7వది ఏది రావాలి? పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం రావాలి. సరే, ఇప్పుడు మీరు చూస్తే ఐగుప్తు సామ్రాజ్యం నుంచి, అసిరియా సామ్రాజ్యం నుంచి, తర్వాత బబులోను, మాదియ పారసీక, గ్రేక, రోమా. ఓకే, గ్రేక, ఈ 5 సామ్రాజ్యాల మొరగి వీళ్ళ దగ్గర ఉన్న ఈ ప్రతి రాజులు ఉన్నారు కదా, వీళ్ళని ఏర్పాటు చేసింది ఎవరు? సాతాను కదా. 6వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ రోమా చక్రవర్తులందరినీ ఏర్పాటు చేసింది ఎవరు? సాతాను. ఇప్పుడు 6 సామ్రాజ్యంలు అయిపోయి 7వ సామ్రాజ్యం పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం అంటే దానికి ఒక రాజు ఉంటాడు కదా, ఆ రాజును పాలన చేసేది ఎవరు? పైనుండి సాతానే. అర్థమైందా? ఇప్పుడు 7 సామ్రాజ్యములను పాలన చేసిన వాడు వీడు మహారాజా కదా, అదే 8వ వాడు. అర్థమైందా? ఇప్పుడు 8వ వాడు అయ్యుండి వీడేం చేశాడు? ఇంతమందిని చేసి తర్వాత వీడే 7వ వాడు అవుతున్నాడు అనేసి ఉంది కదా. దానికి అర్థం ఏంటంటే ఈ పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంకు రాజు ఉన్నా కానీ వాడి పైనుండి నడిపేదేవాడు సాతాన్. అంటే మొత్తాన్ని చూడండి, ఇంతవరకు భూమి పునాది వేసిన దాని నుంచి వచ్చిన సామ్రాజ్యంలో అన్నిటికీ పైన ఏలుబడి చేసింది ఎవరు? సాతాన్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ సాతాను సింహాసనం అంటే ఈ 7 సామ్రాజ్యములకు పైనుండి ఏలుబడి చేస్తున్నాడు కదా, ఆ సింహాసనముకి ఇప్పుడు చీకటి కమ్మింది. ఇది 5వ దేవదూత ద్వారా దేవుడు ఉగ్రత
ఏం చేశాడు? సాతాను కూర్చున్న సింహాసనం ఉంది కదా, అంటే వాడు ఇంక ముందు ఏం చేయలేక అది చీకటి కమ్మింది. ఎందుకు వాడి సింహాసనంలో చీకటి కమ్మిందంటే వాడు ఇప్పుడు ఏం చేయలేడు. ఇంతవరకు వాడి అధికారం, పవర్ అన్ని ఉండింది, చేశాడు, ఇప్పుడు ఏం చేయలేడు. ఎందుకు ఈ పని దేవుడు చేశాడంటే ఆలోచన చేయండి. భూమిలో సాతాన్ ప్రవేశం ఆయన మొదలుకుని వినాలి సీరియస్గా. భూమిలో సాతాను వచ్చి పడి తన ఏలుబడిలో భూమిని మోసం చేసి, ఆదాము హవ్వలను మోసం చేసి, ఆ రోజు నుంచి మనుషులను అందరినీ చీకటిలోనికి నడిపడా లేదా కదా? వెలుగులోని నడపాలని దేవుడు ఎంత ప్రయత్నం చేసినా మరి ఏలుబడి చేసింది వీడు కాబట్టి, ఎందుకంటే మనిషి పాపం చేశాడు కాబట్టి ఏమైంది? మొత్తాన్ని అంతమందిని కళ్ళు కప్పి గుడ్డిగా చేసి ఈ లోక ఆకర్షణలో పడదోసి ఏం చేశాడు? వాళ్ళ జీవితం అన్ని చీకటి పాలు చేశాడు కదా. ఇప్పుడు 5వ దేవదూత ద్వారా దేవుడు తన ఉగ్రతను పంపించి ఏం చేశాడు? సాతాను సింహాసనం మొత్తానికి చీకటి తెప్పించాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎంతవరకు ఉంటుంది తెలుసా? ఇది యేసయ్య వచ్చే వరకు వాడి రాజ్యం ఎలాగుంటుంది, వాడి సింహాసనం ఎలాగుంటుంది, అలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మాట్లాడేది ఉపదేశం మూలంగా ఏం మాట్లాడలా, డైరెక్ట్ మాట్లాడుతున్నాం. అర్థమైందా? వాడి సింహాసనం చీకటి పాలవుతుంది, ఇంకా అలాగే కొనసాగుతుంది యేసయ్య వచ్చే వరకు. ప్రకటన 16:12. ఆరో దేవదూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. 16 కూడా చదివండి. 16 చదవండి. 16 చదవండి. హెబ్రీ భాషలో ఆర్మగెద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. అంటే 12వ వచనంలో ఆ యూఫ్రటీస్ మహానది ఎండిపోయి దారి చూపిస్తే, ఆ దారి ద్వారా వచ్చిన తూర్పు దేశ రాజులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడికి పోగు చేయబడ్డాడు? ఆర్మగెద్దోన్ అనే అంటే ఇశ్రాయేల్లో మెగిదో అనే ప్రదేశం ఉంది. మెగిదో అనేది ఒక కొండ ప్రదేశం. కొండ అంటే ఇప్పుడు మనం చూసే పెద్ద పెద్ద కొండలు కాదు, మన ఊర్లంటుగా. ఇశ్రాయేల్లో కొండ అంటే ఏం తెలుసా? ఒక ఎత్తు ఉంటే దానికి కొండ అంటారు. ఇంకొక గొయ్యి ఉంటుంది, గొయ్యి కూడా మరీ గొయ్యిగా ఉంటుంది. అర్థమైందా మీకు? ఇలా అలా అలా. ఇప్పుడు మీరు మన ఊర్లో మనం చూస్తాం కదా, ఒక రోడ్ అలా పైకి వెళ్తుంది, మరి కింద దిగుతుంది కదా, అలాంటిదని అక్కడ కొండలు అంటారు. ఈ మెగిదో ప్రదేశంలో ఒక గొప్పతనం ఏం తెలుసా? ఎవరైతే ఇశ్రాయేల్ జనాంగంలో 7 ఏలుబడి చేయడానికి అన్యులు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈ ప్రదేశం వాడుకుని వాళ్ళ స్టైల్లో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లులు కట్టుకుంటారు. మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వస్తాడు కదా, వాళ్ళు దీన్ని పొడగొట్టేసి ఇంకా పై ఇల్లుగా వాళ్ళ స్థాయిలో ఇంకో ఇల్లు కట్టుకుంటాయి. అంటే చాలా మంది ఇల్లు ఇలా కట్టి ఆ ప్రదేశం అన్ని కూడా అలా కొండ ప్రాంతం లాగా అయిపోయింది. సరేనా? ఓకే, అది మెగిదో ప్రదేశం. ఇప్పుడు ఈ తూర్పు దేశం నుంచి వచ్చే ఆ రాజులు, ఆ మహాసైన్యం అందరు కూడా ఎక్కడ? ఈ ఆర్మగెద్దోన్ అనే ఒక స్థలములో అక్కడ పోగు చేయబడ్డారు. సరే, ఇప్పుడు ఈ తూర్పు దేశం అనేసి ఉంది కదా, ఈ తూర్పు దేశం అనగానే ఉత్త చైనా అది మాత్రమేనా, ఇంకా వేరెక్కడి నుంచేనా అని చూస్తే ఒక్క చైనా మాత్రం కాదు. ఎందుకంటే ఆ తూర్పు దేశంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసి ఆర్మగెద్దోన్ అనే స్థలముకు పంపిస్తారు. ఎందుకు అని చూస్తే దానికి ఆన్సర్ ఇచ్చేదే ప్రకటన 13-14 చదవండి. ఎక్కడి నుంచి ఇంత పెద్ద మహాసైన్యం వస్తుంది అని చూస్తే 13-14 మనకి ఆన్సర్ ఇస్తుంది. చదవండి. మరియు ఆ ఘట సర్పం నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి తిని అవి సూచనలు చేయునట్టి
సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. దయ్యముల ఆత్మలే. అవి అవి సర్వాధికారి అయిన సర్వాధికారి అయిన దేవుని మహాదినమున దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి అయిపోయిందా? చూసారా మీరు? ఆ మహాసైన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను నోటి నుంచి కప్పలాంటి ఒక ఆత్మ, దురాత్మ, అపవిత్రాత్మ, తర్వాత అంత్యక్రీస్తు నోటి నుంచి ఇంకా కప్పలాంటి దురాత్మ, అపవిత్రాత్మ, ఇంకా అబద్ధ ప్రవక్త నోటి నుంచి, అలాగే ఈ ముగ్గురు నోటి నుంచి ఈ అపవిత్ర ఆత్మ దెయ్యాలున్నాయే, ఈ దెయ్యాలు ఏం చేసిందంట? బయటికి వెళ్ళింది. బయలువెడలి ఈ తూర్పు దేశం ఉన్నాయి కదా, ఈ తూర్పు దేశం ఉన్న అంతమంది రాజులను మాట్లాడి మెప్పించి ఏం చేసింది? అందరిని పోగు చేసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చింది? అర్మగద్దోన అంటే యూఫ్రటీస్ ఆ మహానది నీళ్ళని ఎంట చేసి ఏం చేసింది? అక్కడ వచ్చేటి చేసిన పని చేసింది ఆ అపవిత్ర ఆత్మలు. మీకు ఒక విషయం ఇక్కడ నిజం అర్థం అవ్వాలి. ఏం తెలుసా అది? ఆ నిజం ఏంటంటే, ఇప్పుడు 10 రాజులు చూసాం కదా, ప్రకటన 17 మనం చూసాం కదా, ప్రకటన 17 9 నుంచి 13 వచనంలో చూసాం కదా, 10 రాజులు అందరూ కలిసి పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం అని చూసాం కదా. పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంలో ఉండేది 10 మంది రాజులు. అర్థమైందా? అది ఎక్కడ తెలుసా? మధ్యధర సముద్రం ఉందా? మధ్యధర సముద్రం చుట్టి ఉంటది ఆ దేశంలన్నీ, 10 దేశములు. అర్థమైందా మీకు? ఇది కూడా ఒక దేశమే. మనం ఉండేది ఈ బార్డర్ ఉంది కదా, ఇవన్నీ కూడా మధ్యధర ఆ దీనికి పైన అన్ని 10 దేశంలో ఆ రాజులు. మరి వీళ్ళు కాకుండా ఇంకో లోకం నుండి అంతమంది రాజులను పోగు చేయాలి కదా. పోగు చేయాలా వద్దా? ఎవరికి ఎదురుగా? ఇశ్రాయేల్ జనాంగం ఎదురుగా పోగు చేయాలి కదా. అందుకని ఈ క్రూరములుగా అంటే సాతాను నోటి నుంచి, తర్వాత అంత్యక్రీస్తు నోటి నుంచి, దాని తర్వాత అబద్ధ ప్రవక్త నోటి నుంచి ఆ కప్పలాంటిది బయలుపడి, అపవిత్ర ఆత్మ బయలుపడి వీళ్ళందరూ వెళ్ళి పనిచేసిందే. ఈ అపవిత్ర ఆత్మలు పనిచేసిందే ఏంటి? ఈ రాజులందరితో మాట్లాడి ఏం చేస్తారు? పోగు చేసి అందరినీ ఇశ్రాయేల్ జనాంగం ఎదురుగా ఎక్కడికి? ఆ మెగిద్దోన ప్రదేశంకి సమకూర్చి, ఇప్పుడు దేనికి సమకూర్చారు? ఇశ్రాయేల్ జనాంగంను చంపివేయడానికి. చూసారా? 10 మంది రాజులు కాకుండా లోకముండ అంతమందిని పోగు చేసుకొచ్చి అక్కడ పెట్టారు. అది మనకి బాగా అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ దేనికి వస్తున్నారు అక్కడికి? దేవునితో యుద్ధం చేయడానికి. ఎవరితో? దేవునితో యుద్ధం చేయడానికి. ఎందుకంటే ఆ పాటికే అర్థమైపోయింది వాళ్ళకి, ఈ దేశం నుంచి వీళ్ళకి ఆ సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఏం చేస్తున్నారు? అందరినీ పోగు చేసుకొచ్చి వీళ్ళని ఎలాగన్నా మన భూమి నుంచి తొలగించేయాలి. అది ఇశ్రాయేల్ అనే దేశమే లేకుండా తొలగించేయాలి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఉన్నారు. ఇశ్రాయేల్ జనాంగం దేవుని ఏర్పాట్లో ఉన్నారు. దేవుడు తన జనాలు వదులుకుంటాడా? ఛాన్సే లేదు. అందుకనే రారాజు దిగే ఆ సమయం. సరే, ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. ఈరోజు మనం చదవబోయే వాక్య భాగంలో ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. చదవండి, ప్రకటన 16-15 చదవండి. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు. ఓకే, తెలుగులో మీకు అర్థం కాలేదు, తెలుసు నాకు. అర్థమైంది ఏమన్నా? అర్థం కాల. నేను ఇంగ్లీష్లో చెప్తా. ఇక్కడ లుక్ ఐ కమ్ లైక్ ఎ థీఫ్, మీరు చూస్తూ ఉండండి, నేను దొంగలాగా వస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీరు నేను వచ్చే సమయంలో మీరు సిద్ధంగా లేకపోతే మీరు కోల్పోతారు. ఏంటి? జీవితం కోల్పోతారు. ఇక్కడ మాత్రం కాదు, పరలోకంలో కూడా మొత్తాన్ని జీవితం కోల్పోతారు. అంటే మీరు చాలా అసింగపడి మీ జీవితాలు కోల్పోయి
మీరు ఒక మగా శిక్షకు మీరు గురి అవ్వదానికన్నా మెలకువగా ఉండండి. ఉండి నేను దొంగలాగా వచ్చేటప్పుడు నేను తీసుకెళ్ళేట్టుగా సిద్ధంగా ఉండండి అనేది దీని అర్థం. ఇది ఎవరు చెప్పింటారు? మీరు కాంటెక్స్ట్ చూడాలి. ఏం మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు? మన ధ్యానంలో ఏముంది? మన ధ్యానంలో ఏముంది? తండ్రి యొక్క మకా దేవుని యొక్క ఉగ్రతలు కలిగిన పాత్రలు ఒకటి తర్వాత ఇప్పుడు 5 వచ్చేసింది కదా. 6వది వచ్చింది ఇప్పుడు కదా. 6వది వచ్చేటప్పుడు ఏం జరిగింది? 6వది ఏం జరిగింది? యూఫ్రటీస్ నది ఎండబోయి వీళ్ళందరూ మగా సైన్యము ఇశ్రాయేల్ వచ్చింది. ఈ కాంటెక్స్ట్ లా ఎందుకు యేసయ్య వస్తారు? ఎందుకు యేసయ్య మాట్లాడతారు? ఓకే, దీని తర్వాత వచనం చూసినా 16 చూసినా ఏముంది? 16 అన్ని కూడా ఈ తూర్పు దేశం నుంచి వచ్చిన సైన్యంలో అన్ని కూడా ఎక్కడ పోగు చేశారు? హార్మగద్దోన్లో పోగు చేశారని ఉంది. మరి మధ్యలో 15వ వచనంలో ఏం కాంటెక్స్ట్ ఇది? మీకు అర్థమైందా? ఇప్పుడు మనం చదివే కాంటెక్స్ట్ ఇప్పుడు ఈ వచనం ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. మరి నిజం ఏం తెలుసా? ఇక్కడ యేసయ్యనే మాట్లాడుతున్నాడు. ఇది మాట్లాడింది యేసయ్యనే. ఎందుకు సంబంధాలు ఏంటో యేసయ్య ఇప్పుడు వచ్చి మాట్లాడాలి? యేసయ్యనే సాక్షాత్ యేసయ్యనే మాట్లాడింది. చూడండి, 14 వచనముల వరకు ఒక కాంటెక్స్ట్ ఉంది, 16 ఇంకో కాంటెక్స్ట్ ఉంది. మధ్యలో వచ్చేసి యేసయ్య ఎందుకు ఆపి దీన్ని చెప్పాలి? ఎవరైనా ఐడియా ఉందా? చెప్పండి. పాత్ర ఎవరికి చెప్తున్నారు యేసయ్య? అది అర్థమైందా మీకు? 1వ పాత్ర తీర్పు చూశారు, 2వ పాత్ర తీర్పు చూశారు, 3వ పాత్ర తీర్పు చూశారు, 4 చూశారు, 5 చూశారు, 6 కూడా చూశారు. ఇప్పుడు 6 చూసిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరైతే ధ్యానం చేసుకొచ్చారో మీరు మీ నీతిని, అంటే వస్త్రాలంటే అదే మీ నీతిని మీరు దేవుణ్ణిలో కాపాడుకోలేదు అనేటప్పుడు ఏమవుతారు? అన్ని కోల్పోతారు. జాగ్రత్త అని చెప్పేసి యేసయ్య ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనని హెచ్చరిస్తున్నాడు. ఆలోచన చేయాలి, మీరు సీరియస్గా ఆలోచన చేయాలి. 2 విషయములు ఇక్కడ. ఒకటి, యేసయ్య ఎంత గొప్ప, ఎంత మంచి దేవుడు ఉండాలి. ఇలాంటి ఒక పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో ఇంతవరకు ధ్యానం చేసుకొచ్చే వాళ్ళకి ఇంతవరకు మీరు రియలైజ్ అవ్వలేదంటే ఎంతవరకు? దేవుడు తన పరిశుద్ధులకు, తన బిడ్డలకు దేవుడు శిక్షణము ద్వారా సరిచేస్తున్నాడు. శిక్షణం అంటే ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏ ట్రైనింగ్ ఇస్తున్నాడు? సంఘములు స్థాపించి వాక్య బోధన ఇచ్చి ట్రైనింగ్లు ఇస్తున్నాడు. మరి ఆ ట్రైనింగ్లో సరికాని వాళ్ళను తనమే శోధనలు పంపించి సరిచేస్తున్నాడు. ఇది కాకుండా 7 ఏళ్ల శ్రమల కాలం అని చెప్పేసి ఇంకా కొంచెం ఘోరంగా తిరిగే వాళ్ళను సాతానుకు అప్పగించి సరిచేస్తున్నాడు, యోబు లాంటి వాడిని. ఇప్పుడు చూడండి, ఇంత జరిగిన తర్వాత కూడా 7 ఏళ్ల శ్రమల కాలం అని చూసి సెపరేట్గా పెట్టి దాని ముందే మీరు ఎత్తబడే సంఘంలో మీరు వెళ్ళిపోండి అని హెచ్చరిక చేసినా వెళ్ళిపోలేదు అనుకోండి. ఓకే, మరి చదువుతున్నాం, జీవితాలు మార్చుకోలేదు, మరి వస్తున్నాం, 7 ఏళ్ల శ్రమల కాలంగా వచ్చాము. మొదటి 7 ముద్రల తీర్పుల దగ్గర ఏమైంది? అంత్యక్రీస్తు వచ్చాడు, కరువు వచ్చింది, యుద్ధాలు వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఇది ఒకటి. ఇంకోటి బోర్ల తీర్పుల దగ్గరే భూమి మొత్తానికి వేలాడుతుంది, చాపలాగా చుట్టబడి వేలాడింది. ఇంకా అంటే చదివేవాళ్ళు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఇది. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఇంకా మీరు సరికాలేదంటే మొదట పాత్ర తీర్పు దేవుడి దగ్గర నుంచి వచ్చిందా? ఏమైందని చూసాం. ఏమైంది? పుండ్లు వచ్చిందా? మనిషిని చంపే పుండ్లు వచ్చింది. 2వ పాత్ర ఏమొచ్చింది? సముద్ర నీరు రక్తం అయిపోయి గడ్డలైపోయింది, అన్ని చచ్చిపోయింది. 3వ పాత్ర నదులు జలధారల నీళ్ళన్నీ ఏమైంది? రక్తం అయిపోయింది, దాన్ని తాగాల్సి వచ్చింది. 4వ దేవదూత పోయింది. సూర్యుడు ఏం చేశాడు? తీవ్రమైన వేడి కలిగిన ఉష్ణమును పంపిస్తే
చర్మాలు కాలిపోయింది, మాంసం పోయింది, దాని రూపంలో ఎముకలు కూడా పోయింది. 5వ దేవదూత ఏం చేసింది? ఉగ్రత సాతాను ఒక సింహాసనం పైన చీకటి కమ్మింది. ఎందుకంటే వాడు జనాలందరినీ చీకటి జీవితంలో తీసుకెళ్ళాడు కాబట్టి చీకటి కమ్మింది. 6వ దేవదూత వచ్చి ఏం చేసింది? దేవుని ఉగ్రత పోసేటప్పుడు యూఫ్రటీస్ నది నీళ్ళు లేకుండా ఎండిపోయి తూర్పు దేశం నుంచి చాలా మంది వేల కొలది రాజులను పోగు చేసుకుని వీళ్ళందరూ ఎక్కడెళ్ళారు? ఇశ్రాయేల్ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత మధ్యలో యేసయ్య దూరుతున్నాడు. ఏమని తెలుసా? నా జనులరా, ఎవరి మనం చూసి చెప్తున్నాడు ఆయన, అక్కడున్న జనులు కాదు, మనకు చెప్తున్నాడు. జనులరా, ఇంతవరకు నేను మీకు ఎన్నో హెచ్చరికలు పంపించాను, ఎన్నో దారులు పంపించాను, మరి మీరేం చేశారు? ఇంకా సరికాల. ఇంతవరకు సరికాని వాళ్ళు ఈ భాగం ధ్యానం చేసేటప్పుడు మీరేం చేయాలి? సీరియస్గా సరైపోండి, మిమ్మల్ని మీరు దిద్దుకుని మీ నీతిని, అంటే మీ నీతి అంటే నా ద్వారా నేను ఇచ్చిన నీతిని మీరు కాపాడుకుని మీ వస్త్రాలను ఏది లేకుండా కాపాడుకుని మిమ్మల్ని మీరు అసహ్యంగా బయటికి చూపిస్తుంటే రేపు మీరే పడిది కష్టం. అందుకని ఎత్తబడే సంఘంలో మీరు ఎత్తబడాలని ఓ హెచ్చరిక ఫైనల్గా యేసయ్య ఇస్తున్నాడు. చూడండి, ఇన్ని అవకాశములు ఇచ్చిన తర్వాత మారని వాళ్ళకి ఇప్పుడు కూడా వచ్చి యేసయ్య ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏం చేయాలి మనం? సంఘం ఇంకా ఎత్తబడాలా. ఎత్తబడే సంఘంలో మనం కూడా ఉండి ఎత్తబడి పోవాలి. ఎందుకంటే ఇది ఆలోచన చేయండి. తండ్రి ఉగ్రత తట్టుకోలేము, ప్రతి ఇది తట్టుకోలేమని యేసయ్య మధ్యలో వచ్చి తన బిడ్డల కోసం ఏం చేస్తున్నాడు? తన వరుడు కోసం, వధువు కోసం ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. ఈ హెచ్చరికని సీరియస్గా మనం తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు 16 చదివితే ఈ 16 మనకు ఆల్రెడీ తెలుసు. హార్మగెద్దోనుగానే స్థలముకు ఈ తూర్పు దేశ రాజులందరినీ, అంటే ఈ 10 మంది పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంలో ఉండే 10 మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఈరోజు మనం ఏ దేశం ఉన్నామో ఆ దేశంలో ఉండే రాజులు. వీళ్ళు కాకుండా వీళ్ళకి ఇంకా సపోర్ట్ కావాలని ఏం చేస్తున్నారు? అంతమంది ఈ అపవిత్రాత్మలన్నీ పంపించి వాళ్ళని పోగు చేసి తీసుకొచ్చి మొత్తానికి అక్కడ ఉన్నారు. అయిపోయిందా మీకు? ఓకే, ఇది ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో మెగిద్దో అనే ప్రదేశం మాట్లాడాం కదా, అక్కడ. ఈ మెగిద్దో ప్రదేశంనే హెబ్రేయ భాషలో ఆర్మగెద్దోన్ అంటారు. అర్థమైందా? ఓకే, అక్కడ తీసుకొచ్చి అందరూ ఉన్నారు. దేనికోసం ఉన్నారు తెలుసా? వాళ్ళందరూ కదా దేవుని మీద యుద్ధం వచ్చారు. మరి ఇంతవరకు వచ్చిన దాంట్లో ఇప్పుడు యేసయ్య రావడానికి అన్ని సిద్ధమైంది. యేసయ్య రావడానికి అన్ని సిద్ధమైపోయింది. ఒక్కటే ఒకటి, 7వ పాత్ర తీర్పు ఇప్పుడు రావాలి. 7వ పాత్ర తీర్పు వస్తే ఇంకా ఆటోమేటిక్గా ఏమవుతుంది? యేసయ్య రావాల్సిందే. అర్థమైందా? మరి దాని ముందు ఇంకా మనం ఏమేమి చూస్తామంటే, ఇప్పుడు ఏడో పాత్ర తీర్పు చూస్తాము. దాని తర్వాత బబులోన్ గురించి 2 విషయాలు చూస్తాం. బబులోన్ సామ్రాజ్యం ఉంది కదా, దాని గురించి 2 విషయాలు. బబులోన్ వేసి అయిన బబులోను పట్టణం గురించి, అంటే రాజకీయ పరమైన బబులోన్ చూస్తాం. ఇంకోటి ఆర్థిక విషయమైన బబులోన్. ఇది 17-18 ఉంటుంది. మరి 19లో రారాజు దిగుతాడు. అర్థమైందా? అది ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ చూసేది ఏంటి? యేసయ్య 7వ పాత్ర తీర్పు కోసం నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేస్తాం. దేవునికే మహిమ కలుగును గాక.